ఈరోజు శాంసంగ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ గ్యాస్ ఛార్జింగ్ చూద్దామండి. ఇది మొత్తం ఓపెన్ చేశాను నేను, ఎక్కడైనా ఎవాపరేటర్లో ఏమన్నా లీకేజ్ ఉందని. మొత్తం అయితే డ్రై ఉంది, ఎక్కడైతే లీక్ అయితే కనిపించలేదు. బ్యాక్ సైడ్ దీన్ని డేటా షీట్ చూస్తే ఏం గ్యాస్ అనేది మనకు తెలుస్తుంది. ఇది చూస్తే 600 ఏ ఉంది. ఇది 235 లీటర్స్ కాబట్టి మనకి 46 గ్రామ్స్ బిలోనే ఉంటుంది. 46 గ్రామ్స్ బిలోనే ఉంటుంది, ఎందుకంటే 253కే 46 ఉంది కాబట్టి 46 గ్రామ్స్ అంటే మనకు బిలో అంత ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే వెయిట్ మిషన్ ఉండాలండి. వెయిట్ మిషన్ నుండి మనకి ఎంతైతే మైనస్ అయిందో ఆ ప్రకారం చేసుకుంటే మీకు గ్యాస్ ప్రెజర్తో సంబంధం లేకపోయినా సరే మీకు పర్ఫెక్ట్గా అవుట్పుట్ వస్తుంది, సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇది కంప్రెజర్ మనం చూస్తే ఇది ఇన్వర్టర్ కంప్రెజర్, ఇది శాంసంగ్ ఇన్వర్టర్ కంప్రెజర్. మోడల్ నెంబర్ చూసి వచ్చి అక్కడ చూడండి, 600 గ్యాస్. ఇవంతా వెల్డింగ్స్ చూస్తే ఇవి బ్రేజింగ్ ఫ్రీ అనమాట. అదేమో బ్రేజింగ్ ఉంది సెక్షన్ది. డిశ్చార్జ్ అయితే మామూలు లాక్ రింగ్ వేసాడు. నేను క్యాపిలరీ కట్ చేసేసాను, ఇది కొంచెం కట్ చేసేసాను. ఇది విషయం ఏంటంటే ఇది వేరే టెక్నీషియన్ చేస్తే అది సక్సెస్ కాకపోతే నాకు వచ్చింది మళ్ళీ సెకండ్ కంప్లైంట్. ఇది రీకంప్లైంట్ వచ్చింది, అది చేయలేకపోతే మనకు కాల్ వచ్చిందనమాట. నేను దీనికి సంబంధించిన పార్ట్స్ అన్నీ నేను ఎస్టర్డే వచ్చి మొత్తం చూసుకొని వెళ్ళాను. దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అయితే తెచ్చాను. చూడండి, గ్యాస్ తెచ్చాను కొత్తది, అండ్ అడాప్టర్ తెచ్చాను 600Aకి, ఫ్లోరాన్ ఒరిజినల్ గ్యాస్ తెచ్చాను, నెక్స్ట్ పౌడర్ తెచ్చాను, నెక్స్ట్ ఇది సిలికాన్ డ్రైయర్ ఫిల్టర్, నెక్స్ట్ ఛార్జింగ్ నిప్పల్ కూడా తెచ్చాను. ఛార్జింగ్ నిప్పల్ తర్వాత క్యాప్లరీ కూడా తెచ్చాను. చూడండి, ఇది క్యాప్లరీ, ఇది 31 క్యాప్లరీ తెచ్చాను, అంటే మనకు కొంచెం ఎక్స్టెన్షన్ కోసం అంతే. కాపర్ అది కట్ చేశానండి, డ్రైయర్ ఫిల్టర్ కట్ చేసేసి చూడండి సెక్షన్ ఓపెన్ పెట్టేశాను. ఎందుకంటే ఎయిర్ తీసుకోవాలి కాబట్టి, ఎయిర్ తీసుకుంటే మనకి ఫ్లాషింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఎయిర్ వస్తుందండి. ఒక్కోసారి ఛార్జింగ్ నిప్పలు ఏమైనా పెట్టుంటే మీకు మాత్రం ఎయిర్ లోడ్ అయితే రాదు. ఛార్జింగ్ నిప్పల్లో ఉంటే దాన్ని షటర్ పిన్ తీసేయండి. షటర్ పిన్ తీసేసాక ఎయిర్ లోడ్ అవుతుంది, ఫ్లాషింగ్ చేయండి. ఫ్లాషింగ్ చేసేటప్పుడు చూసుకోండి, చెయ్యి ఏమైనా అడ్డం పెట్టి డస్ట్ ఏమైనా వస్తుందా లేదని చెక్ చేసుకోండి. డస్ట్ ఏమైనా వస్తే అది డస్ట్ ఫ్రీ అయినంత వరకు మీరు ఫ్లాషింగ్ చేయాల్సింది. లేదంటే అది మీరు మళ్ళీ ఛార్జింగ్ చేసిన తర్వాత క్యాపిలరీ ట్యూబ్స్ చాలా సన్నగా ఉంటాయి కదా, అందులో వెళ్ళి ఆ క్యాపిలరీ బ్లాక్ అయిపోయి మళ్ళీ మీకు ఫ్రిడ్జ్ మొత్తం ఇబ్బంది పెట్టేస్తుంది, చాలా ఇబ్బంది పడుతుంది. చూసుకోండి, ఫ్లాషింగ్ చేస్తే ఏం రాలేదు. ఎందుకంటే లేటెస్ట్ ఫ్రిడ్జ్ కాబట్టి, ఇన్వర్టర్ కాబట్టి మనకు పెద్ద డస్ట్ అయితే ఏముండదు. నాన్ ఇన్వర్టర్ అయితే మాత్రం, ఓల్డ్ ఫ్రిడ్జ్లో అయితే మాత్రం మీరు కంపల్సరీ ఫ్లాషింగ్ చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది. ఫ్లక్స్ ఇది కాపర్ టు ఐరన్ కాబట్టి
వ్యాక్యూమ్ చేస్తే మైనస్కి వెళ్ళిపోయింది కదా, జీరో వరకు వచ్చింది. గ్యాస్ ఛార్జింగ్ చేసేటప్పుడు ఆ సిలిండర్ని మీరు రివర్స్ చేసుకోవాలి, ప్యూర్ లిక్విడ్ వస్తుంది. కొంచెం కొంచెం రిలీజ్ చేయాలి. ఫ్రిడ్జ్లో మన ఏసీలో అయితే పెద్ద పెద్దవి పైప్స్ ఉంటాయి కాబట్టి చాలా హెవీ ఫ్లోనైనా తట్టుకుంటుంది అది. ఫ్రిడ్జ్లకు అలా కాదు, దీని బ్యాక్ ప్రెషరే మ్యాక్సిమం 10 to 15 ఉంటుంది బ్యాక్ ప్రెషర్. అంటే మనం ఛార్జింగ్ ఏదైతే చేస్తామో దాన్ని బ్యాక్ ప్రెషర్ అంటాం. ఆ బ్యాక్ ప్రెషరే మీకు 15 ఉంటుంది. సో మీరు ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా స్లోగా ఛార్జింగ్ చేయాలి వాటిని. కొంచెం కొంచెమే రిలీజ్ చేసుకుంటూ ఛార్జింగ్ చేయాల్సి వస్తుంది. కంప్రెసర్ రన్ అవుతుందో లేదో చూసుకోండి, హీట్ అవుతుంది. 5 PSI అవుతుంది. ఇదే మ్యాక్సిమం, అది మ్యాక్సిమం దీనికి. ఎందుకంటే జనరల్గా అయితే మనకి 0 ప్రెజర్లో ఉంటుంది, కానీ మనం వ్యాక్యూమ్ చేస్తాం కాబట్టి అది మైనస్కి వెళ్తుంది కాబట్టి, సో మైనస్ నుంచి ఛార్జింగ్ చేసుకొస్తే 0 to 5 వరకు అయితే ఇది 600 గ్యాస్కి చాలా ఎక్కువ అండి. హీట్ అవుతుంది అది, వాటిని చూసుకుంటూ. ఇది ఇక్కడ కూడా హీట్ వస్తుంది, మీరు చూసుకోవాలి ఛార్జింగ్ చేసేటప్పుడు అవి హీట్ అవుతున్నాయి లేదా. ఒకసారి మీకు వీలుంటే బాడీని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయనుకోండి, మీరు వెల్డింగ్ చేసిన దగ్గర కానీ లేదంటే ఇంకెక్కడైనా బ్లాక్స్ ఉంటే మీకు వర్కౌట్ కాదు. ఆ బ్లాక్స్ లేకుండా మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. దానికంటే ముందు మీరు ప్రెజర్ టెస్ట్ చేసుకోవాలి ఫస్ట్. దీనికి ప్రెజర్ టెస్ట్ ఎంతంటే ఒక 70-80 PSI వేస్తే మ్యాక్సిమం. మనం ఏసీకి వేసినట్టు 300-400 అయితే వేయకూడదు, పేలిపోతాయి. క్యాపిలర్ ట్యూబ్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి దీనికి జస్ట్ ఒక 80 అంటే 100 బిలో వేసుకుంటే డబల్ డోర్ అయితే మీకు ప్రెజర్ టెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. మీకు లోపల కూడా చూపిస్తాను ఒకసారి. మొత్తం ఛార్జింగ్ చేసి కూల్ అవుతుంది. అందమైన అమ్మాయి ఇంట్లో ఉంటే నీలాంటోడు రోజుకొకడు వచ్చి ఇలాగే అడుగుతాడు. అది కాదు సార్, అసలు ఏమని నీకు నాకు ప్రెషర్ ఎంత ఉందంటే నా కూతురు ప్రశాంతంగా బతుకుతుందనే ధైర్యం 0 ఉంది. ఇంకొక 5 PSI అయితే మ్యాక్సిమం సరిపోవచ్చు.